హాయ్ అండి, నేను మీ రాజీ. సిక్స్త్ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి. సిక్స్త్ క్లాస్ సిక్స్త్ లెసన్లో మనం ఎవరో అంత గమనించము. ఈ బిట్ చూడండి ఒకసారి. ఎడ్వర్డ్ లియర్ అనే అతను నిర్జీవమైన పదార్థాల గురించి, అంటే కుర్చీ లేదా బల్ల అటువంటి పదార్థాల గురించి కంప్లీట్ నాన్ సెన్స్ అనే బుక్ రాశాడండి అతను. ఆ బుక్లో ఏమని రాశాడంటే, కుర్చీ బల్ల ఇద్దరు సంభాషించుకున్నట్టుగా ఒక సాంగ్ రాశాడనమాట. ఆ సాంగ్ ఏంటంటే, పలికింది బల్ల కుర్చీతో ఒకే చోట నిలిచి వేడెక్కి బొబ్బలెక్కిన పాదాలతో నేనెంత మదనపడ్డానో నీకంతగా తెలియదనుకుంటాను. రా మనం అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళితే చక్కగా కాసేపు ఈ కబుర్లన్నీ ముచ్చటించుకోవచ్చు, చల్లని గాలిలో సేద తీరుతూ. నీవెంత తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నావో తెలుసా? మనం ఎలా నడవగలం చెప్పు అన్నది కుర్చీ బల్లతో. నీవెప్పుడు తెలుసుకున్నావు మనం నడవలేమని నిట్టూరుస్తూ అన్నది కుర్చీతో బల్ల. అయినా ప్రయత్నిస్తే పోయేదేముంది, మనం ఇద్దరికీ కాళ్ళున్నాయిగా, రా అలా కలిసి ముందడుగేద్దాం, మున్ముందు ఎన్నెన్నో వింతలు చూసొద్దాం. ఇలా ఇద్దరు సంభాషించుకున్నారు. ఈ గేయాన్ని ఎడ్వర్డ్ లియర్ కంప్లీట్ నాన్ సెన్స్ అనే బుక్లో రాశాడనమాట, నిర్జీవుల గురించి. ఇది ముఖ్యమైన బిట్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ.